అందరికీ నమస్కారం అండి. మా గురుదేవులు అద్దంకి వెంకట ప్రభాకర్ శ్రీరామచంద్రరావు గారి నిర్వహణలో మా వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణం మెయిన్ రోడ్ ప్రాంగణంలో వేయించేసి ఉన్న షిరిడి సాయిబాబా మందిరం 10వ వార్షికోత్సవ ఆహ్వానం ఇది. నా పేరు రావుపాటి మదనగోపాల స్వామి. మీ అందరి తరపుని బాబా భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతున్నాము. ఇప్పుడు ఇది 10వ సంవత్సరం వార్షికోత్సవాలు 19వ తారీఖుని మొదలయ్యి 21వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఇవి శనివారం 19వ తారీఖు ఉదయం జరగబోయే కార్యక్రమాలు మంగళ వాయిద్యాలతో మొదలయ్యి మా గురువు గారితోటి అభిషేకాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తూ మధ్యాహ్నం 2 వరకు జరుగుతాయి. తదనంతరం భోజనానంతరం మన మంగళవారపేట రామాలయం వారితే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం 2 గంటల నుంచి 5 గంటల వరకు. తదనంతరం 5 గంటల నుంచి 7 గంటల వరకు బెంగళూరు వారితోటి మన ప్రవచన కార్యక్రమం. తదనంతరం 7 గంటల నుంచి 9 గంటల వరకు సంగీత కార్యక్రమం జరుగుతుంది. 19వ తారీఖుని 20వ తారీఖుని ఉదయం అభిషేకం అనంతరం 1,00,000 పూలతోటి లక్ష్మ పుష్పార్చన జరుగుతుంది. అది కూడా గురుదేవులు రామచంద్రరావు గారి చేతి మీదుగా జరుగుతుంది. ఈ కార్యక్రమం కన్నుల పండుగగా ఉంటుందండి. అయిన తర్వాత బాబా గారిని చూడటానికి 2 కళ్ళు సరిపోనమాట, అంత బాగా జరుగుతుంది. తదనంతరం 2 గంటల నుంచి 5 గంటల వరకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం. 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రవచన కార్యక్రమం. 7 గంటల నుంచి 9 గంటల వరకు సంగీత కార్యక్రమం ఉంది. ఆ రోజుతోటి ఆ కార్యక్రమంతో ఆ రోజు కార్యక్రమం పూర్తి. 3వ రోజుని 21వ తారీఖు సోమవారం ఉదయం అభిషేకం. తదనంతరం హోమ కార్యక్రమాలు జరుగుతాయి 2 దాకా. 2 తర్వాత ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఉంది. అందరూ బాబా భక్తులు అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మళ్ళీ 2 గంటల నుంచి 5 గంటల వరకు సామూహిక విష్ణు సహస్రనామ లలిత సహస్రనామ పారాయణం. 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రవచన కార్యక్రమాలు. 7 గంటల నుంచి 9 గంటల వరకు నృత్య ప్రదర్శనలు ఉన్నవి. కాబట్టి బాబా భక్తులందరూ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని వచ్చి తిలకించి బాబావారి దర్శనం చేసుకుని బాబా యొక్క ఆశీర్వచనాలు పొందుతారని, మా గురుదేవుల యొక్క కార్యక్రమాన్ని సఫలీకృతం చేస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం.